మనం ఆడుకోతే వాళ్ళకు అడగం, వాళ్ళు ఫోన్ ఎత్తారు, మనం పోము, మనం తెచ్చుకోము. ఈ రాత్రి 24 గంటలు మనం కలకూడదు దగ్గర మనకు పోతాం. అన్నపూర్ణ వాళ్ళ దగ్గర మనకు పోయి ఎండకెళ్ళి తెలుసు వీళ్ళు అన్నపూర్ణ వాళ్ళు. నిన్న మన మోపులు తెచ్చేది అక్కడ వేసేది, దాంట్లో ముంగలేసేది, అక్కడ వేసేది. వాళ్ళు రెస్పాన్స్ మంచిగా మాట్లాడారు, మంచిగా అది పెద్ద రేట్లుగా మనకి ఎక్కువ ఏం చెప్పలే, ఎక్కువ ఏం చేయలే. నా పేరు బందిగయ్య, మా ఊరు జీడిపల్లి, కల్లకుర్తి మండల్. పోయిన సంవత్సరం 3 తెచ్చినా, ఈ సంవత్సరం 6 అయినాయి. ఇంకా ముందు ఇంకా ఈసారి అన్నీ అయితే ఓ 10 గల అయితే సంవత్సరం వరకు. ఈ సొప్ప అంతా వేస్ట్ అవుతుంది. ఇంకా వీళ్ళు ఉండి మిషన్ తెచ్చుకుంటే సొప్ప అంతా వేస్ట్ అవుతుంది, మిషన్ తెచ్చుకుంటే బాగుంటుంది అంటే ఇంకా ఈ మిషన్ తెచ్చిన నేను. ఈ మిషన్ తెచ్చినాక మంచిగా వస్తుంది కానీ ఇంకా జర మంచిగా వస్తుంది, కొత్త కాదు, నిన్ననే తింటే ఇంకా మంచిగా తింటాయి. సొప్ప వేస్ట్ కాదు. మనకేందంటే ఇంత ఉప్పు ఇంత బెల్లం కలిపేసుకుంటే మంచిగా తింటాయి, పాలు మంచిగా ఇస్తాయి, ప్యాడ్ వస్తుంది. ఇది అన్నపూర్ణ కల్లకుర్తి, 2 తెచ్చిన ఆడ కల్లకుర్తిలా. ఇంకా తక్కువ రేటుకి ఇస్తారంటే పోయినా నేను పోతే వాళ్ళు కంగా తెచ్చిన, మంచిగా ఇచ్చారు వాళ్ళు కంగా, మంచిగా అది చేసారు. ఇంకా తక్కువనే చెప్పారు, తక్కువ తీసుకోవాలి, తక్కువనే ఇచ్చారు. ఇంకా వేరే వాళ్ళు చెప్పారు అక్కడ కడతాలు అమ్మనగాళ్ళు అక్కడ పోతే అన్నారు. కానీ ఇంకా నేను ఇక్కడికి పోయినా చూద్దాం, ఎంత వాళ్ళ రేట్ ఎక్కువ చెప్తే అక్కడ పోయి తెద్దాం అనుకున్నా. కాకపోతే వీళ్ళు తక్కువనే చెప్పారు, ఇంకా తక్కువకే ఇచ్చారు. ఇంతకుముందు ఇంకా మామూలుగా మా ఊరోళ్ళు తెస్తారు అన్నప్పుడు, అన్ని ప్రతి ఒక్క సామాన్ ఉంటాయి కదా అన్న, అన్నీ తెస్తారు. ఇంకా అన్నవుగా చూడు, నువ్వు పోయి చూస్తే నీకు నచ్చితే అక్కడ కడతాలు కాడ అది ఉంటా అని చెప్పారు. ఇంకా ఆడికెళ్ళి వేసుకొచ్చి ఆటో కిరాయి అవుతుంది. ఇంకా ఆడికెళ్ళి 2000 3000 కిరాయి అవుతుంది. ఇంకా అట్లా అని నేను ఇప్పుడు తెచ్చినాక మంచిగా ఉంది, మిషన్ మంచిగా ఉంది, తక్కువకే వాడు అంటారు. మళ్ళీ ఇంకా ఫస్ట్ చిన్న మిషన్ తీసుకోమన్నారు. చిన్న మిషన్ తీసుకుంటే ఇది మనకు అది ఈ సంవత్సరం ఉంటే మళ్ళీ వచ్చే సంవత్సరం అమ్మినా ఎవరు తీసుకోడు. ఇదైతే మనం 4 ఏళ్ళు వాడుకొని మన చేతనాడు అమ్మినా మళ్ళీ సగం రేటు కన్నా అది పోతుంది. ఇది అట్లా అని ఇంకా పెద్దదే తెచ్చిన. ఇది ఇప్పుడు నాకు ఇది దాదాపు 10-15 ఆవులకు నడుస్తుంది, 20 ఆవులకైనా నడుస్తుంది. అందుకని ఇంకా పెద్దదే తెచ్చిన, మంచిగానే ఉంది ఇప్పుడైతే. వాళ్ళు రెస్పాన్స్ మంచిగా మాట్లాడారు, మంచిగా అది పెద్ద రేట్లుగా మనకి ఎక్కువ ఏం చెప్పలే, ఎక్కువ ఏం చేయలే. ఫోన్ ఎత్తురు ఇట్లా సార్ అట్లా సార్, అది ఒకసారి చూపిస్తాం, లేకపోతే వీడియో కాల్ చేసి చూపెట్టు, మేము చూస్తాం అది అని చెప్తున్నారు వాళ్ళు. ఏమి మాకు తెలియదు, నువ్వు వేసుకపోయినా కానీ నీ బాధ్యత అని ఏమంటలేరు, బాగానే రెస్పాన్స్ ఇస్తున్నారు, ఫోన్ ఎత్తుతున్నారు. కాకపోతే జర కొత్తగా సార్ జర అది ఉంటుంది, మీకు తెలియక కొంత ఆ పన్ను గిట్ట జర అరగాలి కదా, ఏం కాదు సార్ అంతా ఏం కాదు అని అంటారు వాళ్ళు. మంచిగానే ఉంది ఇప్పుడైతే. ఇంకా సొప్పగా వేస్ట్ కాదు మనకు ఇట్లా ఉంటే. నిన్న మన మోపులు తెచ్చేది అక్కడ వేసేది, దాంట్లో ముంగలేసేది, అక్కడ వేసేది. ఇంక ఇట్లా ఉంటే ఇంత ఉప్పు నీళ్ళు చల్లి ఇంత బెల్లం నీళ్ళు చల్లి వేస్తే మంచిగా తింటున్నాయి. ఇంక ఇప్పుడు ఆవులుకంగా మంచిగా అది చేస్తున్నాయి ఇప్పుడైతే. నాకు ఎక్కువ సొప్ప కోసుకురావడం, వేయడం, మళ్ళీ తీసి పెంటకేయడం, అంత కొన్ని ఆకులు తింటుండే. ఆ కట్టె అంతా తీసి మళ్ళీ పెంటకేయాలి. ఆ సొప్ప ఇప్పుడు ఆ ఉన్న సొప్ప మొత్తం అది సరిపోకుంటుండే. ఇప్పుడు 4 మోపులు చేస్తే సరిపోతుంది, ఇప్పుడు 2 మోపులు చేస్తే సరిపోతుంది. 2 మోపులు చేస్తే మంచిగా తింటే నీళ్ళు తాతాయి, మంచిగా అయితే ఉప్పేసి దాంట్లో కలిపి పెట్టుకుంటే అట్లా మంచిగా ఉంది మనకైతే. ఇంకా ఏం ప్రాబ్లం లేదు, మిషన్ అయితే ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇంకా మనకు జర కొత్త కాదా, జర పనులు గిట్లా అడిగితే మంచిగా మనకు అది అవుతుంది. ఎవరైనా తీసుకోవచ్చు, మిషన్ తీసుకుంటే చాలా సేపు ఉంటుంది ఆవులు ఉన్నోళ్ళు. ఇంకా సరే మనం అనుకుంటాం చిన్న మిషన్, కానీ ఎప్పటికన్నా ఇది ఇంకో 10 ఏళ్ళు మనం వాడుకొని అమ్మిన ఒక 7 రేటు కన్నా పోతుంది. ఆ చిన్న మిషన్ 4 ఏళ్ళు నడితే మళ్ళీ ఏం దుకాణం పెట్టో తెలియదు. చిన్నవి ఉన్నాయి, ఇక్కడ చిన్న మిషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 22,000 అన్నారు, 38,000 అన్నారు, 25,000 అన్నారు. కానీ ఇంకా నాకు నచ్చలే, నేను తెచ్చినా ఎట్లా ఇంకా పెద్దది తీసుకున్నాను అనుకున్నా, పెద్దది తెచ్చిన. ఇంకా పెద్దది తెచ్చుకున్నాను నేను. ఇంకా నీకు ఇన్ని ఆవులకు ఎందుకని వీళ్ళు అన్నారు. కానీ ఉండని ఈసారి ఇవి ఇంతే మళ్ళీ 4 అవుతాయి. ఇది రేపు నాకు చేత కాకుండా అమ్మినవాడిక మళ్ళీ 7 రేటు కన్నా పోతుంది. ఆ చిన్న మిషన్లు ఎవరు తీసుకోడు. అట్లా మా చిన్నది తీసుకో అని అన్నారు వాళ్ళు. మళ్ళీ నీకు ఎందుకు సార్ 3 ఆవులే అంటున్నావా, చిన్నది తీసుకో అన్నారు. అంటే వద్దామా, నాకు ఈసారి 3 వస్తారు, నాకు 6 అవుతాయి, వద్దు ఉండని. ఇంకా ఎంత దానికి పెట్టే పాయలు పెడతాను, దానికి దీనికి అయితే 5-10 వేలు ఎక్కువ తక్కువ అవుతాయి, ఏం వద్దని నేను ఇదే తీసుకున్నాను. వాళ్ళు చెప్పారు ఇంత చూడు, మీ డబ్బులు బట్టి, మీ మీ స్నోత బట్టి అన్నారు. కానీ నేను ఇంకా ఆ రైతులకు అందుబాటులోనే ఉన్నాయి. అయితే అన్నపూర్ణ పెద్ద ఏం రేట్లు ఎక్కువ ఏం లేవు. ఇంకోటి ఏదన్నా పోతే మనం అంటే ఇక్కడ పోయి కలకూడదు పోయి అడుగుతాము. మనం ఏం నువ్వు తెస్తే అడుకోలేము, అడగలేము. మన చుట్టుపక్కల వాళ్ళు మా అడుగుల్లో అక్కడ కడతాలో తెచ్చారంట కొంతమంది, అక్కడ పోవాలన్నాను నన్ను. అది కాదు, ఇప్పుడు ఏదన్నా వచ్చిన నట్టో బొట్టో పోయినప్పటికంగా మనకు అందుబాటు ఉంటే పోయి తెచ్చుకుంటాం. మనం ఆడుకోతే వాళ్ళకు అడగం, వాళ్ళు ఫోన్ ఎత్తారు, మనం పోము, మనం తెచ్చుకోము. ఈ రాత్రి 24 గంటలు మనం కలకూడదు దగ్గర మనకు పోతాం. అన్నపూర్ణ వాళ్ళ దగ్గర మనకు పోయి ఎండకెళ్ళి తెలుసు వీళ్ళు అన్నపూర్ణ వాళ్ళు. చాలా ఏం ప్రతి ఒక్క సామాన్లకు పోయి తెచ్చుకుంటాం వాళ్ళ దగ్గర మనం. అట్లా అని ఇంకా ఇన్నే అవుతురు రెస్పాన్స్ ఇస్తారు. ఏమి ఇబ్బంది పెడతారు, మాకైతే ఏమి ఇబ్బంది పెడతలేరు. నిన్న ఫోన్ చేసినా ఎత్తిరు లేదు సార్, ఆ పనులు ఇట్లా కిరకిర అంటున్నా. అంటే ఏమో అది కిరకిర జర కొత్తవి కదా,
జర చూసి అడ్జస్ట్ చేసుకోరు అది అని చెప్పారు. ఇంకా మనకైతే ఏమి ప్రాబ్లం అయితే ఏం రాలేదు. ఇంకా మనం నిన్ననే చేసినాం కదా, అన్నీ ఉన్నాయి ఆడ, ఉన్నాయి అన్ని ప్రతి ఒక్క సామాను ఉన్నాయి ఆడ, ఏటి పోయినా ఉన్నాయి, అన్నీ అందుబాటులో ఉంటాయి ఆడ. ఇంకా నేను ఎక్కడ వేరే షాపులు తిరగలేదు, డైరెక్ట్ ఈడికే పోయినా ఈయనే తీసుకున్నాను. నేను 4 షాపులు తిరిగాను నేను చేయాలన్నా అంతే. ఇంకా ఊరికే ఆడు ఒకటి చెప్ప ఈడు ఒకటి చెప్పని అంటే చిన్నది తీసుకోమన్నారు. వద్దు నాకు ఇదే కావాలని నేను అంటే సరే ఇంతవాన పట్టుబట్టినా నువ్వు ఇంకా సరే పట్టు మన దగ్గర ఉన్నట్లు ఇప్పుడు ఊరి పక్కల అని ఇంకా వాళ్ళు మనకు మంచిగానే ఇచ్చారు. వాళ్ళకి మనల్ని ఇబ్బంది పెట్టలే పైసల కులకంగా మంచిగానే ఉంది. ఇంకెవరైనా తీసుకోవచ్చు మిషన్ ఉడకంగా తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇవో నాకు ఈ ఆవులు ఇప్పుడు వచ్చే సంవత్సరం ఇప్పుడు 4 రోజులు అయితే 4 ఇంతాయి ఆవులు, 8 ఇప్పుడు 7 ఉండే ఇంకా 10 అవుతాయి. ఓకే ఇది ఓకే ఉంది, మొత్తం పైన అయితే మంచిగానే ఉంది. మిషన్ కూడా మంచిగానే నడుస్తున్నారు, రన్నింగ్ మంచిగా అంత ఏం అడ్జస్ట్ సతాయించలేదు, బాగానే ఉంది.